రేవంత్, అటు జగన్ కేటీఆర్ భేటీల వ్యూహం ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా? చంద్రబాబు రేవంత్ జగన్ కేటీఆర్ జోడీ పాతదే, కానీ భేటీ కొత్తగా కనబడుతుంది. వరుస భేటీలు, వరుస వేదికలు పంచుకోవడం తెలుగు రాజకీయాల్లో జరగబోతున్న మార్పులకు సంకేతంగా కనబడుతుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాదులో కోర్టుకు హాజరైన సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అభిమానులు పోటెత్తారు. తరువాత శనివారం బెంగళూరులో జగన్ కేటీఆర్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తిగా మారింది. చూస్తున్నాను లోపలి దోస్తానము. రెండు రాష్ట్రాల రాజకీయ పటంలో కొత్తగా ఏదో జరగబోతుందన్న సంకేతం కనబడుతుంది. మరోవైపు ఒకే వారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి 2 సార్లు వేదికలు పంచుకున్నారు, కలిసి మాట్లాడారు. ఎవరి రాజకీయాలు వారివే. గత కొన్నేళ్లుగా బహిరంగంగా కలవడానికి ఇబ్బందులు పడ్డ నేతలు ఇప్పుడు జట్టుగా బహిరంగంగా కనబడుతున్నారు. ఈయన కొత్త ముచ్చటే ఉందిలా, వాళ్ళది రొయ్యల పులుసు చేపల పులుసు దోస్తానమేనా? కల్వకుంట్ల కుటుంబాన్ని, జగన్ కుటుంబాన్ని రొయ్యల పులుసు చేపల పులుసు దోస్తానమేనా? ఇక ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది? ఇంకా నారచంద్రయ్య రేవంతమయ్య అంటే వీళ్ళిద్దరు గురు శిష్యులేనా? ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది? లోకాన్ని తెలియదా? బడికి పోయే పోరగాళ్ళకు కూడా తెలుసు. రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు రేవంత్ వెంకయ్య లాంటి దిగ్గజాల కలయిక. ముఖ్యమంత్రులు అయ్యాక ఇద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఇద్దరు అభిమానుల కళ్ళ నిండా ఆనందం నింపింది. మరోవైపు జగన్ కేటీఆర్లు బెంగళూరులో ఓ కార్యక్రమంలో కలిసి నవ్వులు పంచుకోవడం కూడా అదే స్థాయిలో వైరల్గా మారింది. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత గ్రేటర్లో నేతలు స్ట్రాటజీలు మార్చుకున్నట్లు కొందరు భావిస్తుండగా, ఏపీలో గెలవాలన్నా పట్టు నిలవాలన్నా ముందు తెలంగాణలో గెలవాలని, అందుకే సరికొత్త సమీకరణాలు జరుగుతున్నాయన్న చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ నేతలంటేనే ఫైర్ అయ్యి కలవడానికి ఇబ్బంది పడ్డ నేతలు ఇప్పుడు కలవడానికి తాపత్రయపడడం ఆసక్తిని కలిగిస్తుంది. ఏమైనా కలిసి నడుద్దాం బ్రదర్ అంటూ నేతలు సాగడం సరికొత్త ఆవిష్కరణలు చేస్తుందో చూద్దాము. సరే, ఇంకా ఇది కథ. 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణం. తొలిసారి విదేశీ అతిథులు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా నుంచి జడ్జీలు. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు పగడ్బందీ ఏర్పాట్లు. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న సమ్మిట్. దాదాపు 2000 మంది హాజరయ్యే అవకాశం.